హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం రామగిరిలో ఉన్న వలీశ్వర స్వామి టెంపుల్, అలాగే కొండపైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ హిస్టరీ చూద్దాం. కొండపైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం 1969లో నిర్మించారు. అలాగే కొండ కింద ఉన్న వలీశ్వర స్వామి దేవాలయానికి చాలా పురాణాలు ఉన్నాయి. ఇది శివాలయం అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానమూర్తి కాలభైరవర్, అలాగే సంతాన ప్రాప్తి భైరవర్ అని కూడా పిలుస్తారు. వాలీశ్వర స్వామి ఆలయం యొక్క పురాణాలు చూసుకుంటే, శ్రీరాముల వారు తమిళనాడులోని దక్షిణ భాగంలో ఉన్న రామేశ్వరంలో శివునికి పూజ చేయాలని కోరుకుంటారు. పూజ చేయడానికి రాముల వారికి శివలింగం అవసరం కాబట్టి భారతదేశంలోని ఉత్తర భాగంలో ఉన్న కాశీ నుండి శివలింగ విగ్రహాన్ని తీసుకురావాలని హనుమంతుల వారికి ఆదేశిస్తారు. అలాగే హనుమంతుల వారు కాశీ నుండి రామగిరి మీదుగా తిరిగి వస్తుండగా భైరవుడు తన శక్తిని ఉపయోగించి హనుమంతుల వారికి చెమటలు పట్టించి అలసిపోయేలా చేస్తారు. హనుమంతుల వారు నీరు కావాలని కోరుకుంటారు. అలాగే ఈ ప్రదేశంలో ఒక చెరువును చూస్తారు. ఆ శివలింగాన్ని భైరవుడు అనే విషయం తెలియకుండా ఒక బాలుడికి అప్పగిస్తారు. నీరు తాగిన తర్వాత హనుమంతుల వారు విగ్రహాన్ని సేకరించడానికి ఆ ప్రదేశానికి తిరిగి వస్తారు. అప్పటికి శివలింగం నేలపై ప్రతిష్ఠించబడిందని గమనిస్తారు. హనుమంతుల వారు శివలింగాన్ని ఎత్తడానికి తన సాయశక్తిలా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఆ తరువాత హనుమంతుల వారు చెరువును కొండగా మారాలని శపించి తిరిగి కాశీకి వెళ్తారు. హనుమంతుల వారి శాపం కారణంగా ఏర్పడిన కొండను రామగిరి అని పిలుస్తారు. శివలింగ విగ్రహాన్ని హనుమంతుల వారు తోకతో లాగడానికి ప్రయత్నించడం వల్ల ఇక్కడ స్వామి పేరు వాలీశ్వరర్ అని పేరు వచ్చింది. మన తమిళ భాషలో వాల్ అంటే తోక అని అర్థము. ఈరోజు కూడా శివలింగ విగ్రహం ఉత్తరం వైపు కొద్దిగా వంగినట్లు చూడవచ్చు. ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే పల్లవ రాజులు 9వ శతాబ్దంలో నిర్మించారని నమ్ముతారు. అలాగే ఈ ఆలయానికి దగ్గరలో స్వచ్ఛమైన నీటితో ఒక చెరువు ఉంది. నంది విగ్రహం నోటి నుండి నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నంది విగ్రహం దగ్గర ఈ ఆలయం ఉంది కాబట్టి దీన్ని నంది తీర్థం అని కూడా అంటారు. చెరువు పక్కనే ఒక చిన్న శివలింగ విగ్రహం కూడా ఉంటుంది. ఆ నంది నోటిలో నుంచి నీరు వచ్చేది ఎప్పుడు ఆగదని అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తారు. ఈ ఆలయం తిరుపతి నుండి 58 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే చెన్నై నుంచి 75 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయం టైమింగ్స్ చూసుకుంటే పొద్దున్న 8 నుంచి 11:45 వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. అలాగే కొండపైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే పొద్దున 10 o'clockకే క్లోజ్ చేస్తారు. మీరు పోవాలనుకుంటే పొద్దున 10 లోపల వెళ్ళడానికి ప్రయత్నించండి. నేను వెళ్ళేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నారు. అలాగే కొండపైన సుబ్రహ్మణ్య స్వామి గుడి నుంచి కిందకి చూస్తే మొత్తం రామగిరి కనిపిస్తుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ గణేశుని మందిరం కూడా ఉంది. గణేశుని మందిరం వెనుక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి మెట్ల మార్గం ఉంది. ఆ మెట్ల మార్గంలోనే ఇప్పుడు మనం వెళ్తున్నాము. అలాగే వలీశ్వర స్వామి ఆలయంలో ప్రధాన గర్భగుడిలో ఎత్తైన భైరవ విగ్రహం ఉంటుంది. అలాగే ఇక్కడ కాళికామాత ఆలయం కూడా ఉంది. అలాగే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, షణ్ముఖ, వీరభద్ర, దుర్గా, సూర్య, చండికేశ్వర, దక్షిణామూర్తి, అయ్యప్ప, ఆంజనేయ స్వామి, అగస్త్య మహాముని విగ్రహాలు కూడా ఉంటుంది. అలాగే వీరభద్రుల వారు కూర్చొని ఉన్న విగ్రహం ఈ ఆలయంలో ఉంది.
ఇదే కొండపై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఎవరైనా రావాలనుకుంటే పొద్దున 10 లోపల రండి. ఆ కొండపై నుంచి చుట్టుపక్కల చూడడం చాలా అందంగా ఉంటుంది. అలాగే ఒక నదీ ప్రవాహం కూడా చూడొచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఈ చెట్లకి చాలా ముడుపులు కట్టి ఉన్నారు. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని ఈ చెట్టుకి ముడుపులు కట్టి ఉన్నారు. కొండపై నుంచి చూసినంత దూరం పచ్చని చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత కొండ ఎక్కడం వల్ల నేను కొద్దిగా అలసిపోయాను. అలసిపోయినప్పటికీ ఆ కొండ నుంచి ఇంకొక కొండ, పక్కన నదీ ప్రవాహం, ఆ చుట్టుపక్కల గ్రామాలు చూసినప్పుడు అలసట ఏమీ తెలియలేదు. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి కావడిలు కూడా ఎత్తుకొని వస్తారు. అలాగే మెట్ల నుంచి కింద వస్తుండగా కొండ నుంచి ఒక చిన్న నీటి ప్రవాహం కూడా చూశాను. ఆ నీటిని త్రాగడానికి కూడా ప్రయత్నించాను. చాలా స్వచ్ఛంగా ఉంది. అలాగే రైట్ సైడ్లో అప్పటి కాలంలోని బాల్ కూడా చూడొచ్చు. నంది నుంచి ప్రశ్నలు రావడం నిజంగా ఒక మహాద్భుతం. ఇక్కడ ఉన్న గ్రామస్తులకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న గ్రామస్తులకు నీటి కొరత లేకుండా ఆ స్వామి నిరంతరం నీరు వచ్చేలా చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి శివలింగాన్ని తన తోకతో లాగుతున్నట్టు ఒక విగ్రహం చూడొచ్చు.
అలాగే ఈ ఆలయం నుంచి బయట వస్తుండగా ఎదురుగా ఒక అమ్మవారి ఆలయం కూడా ఉంది. మొదల్లో వినాయకర్ ఓకే ఓకే ఓకే. అమ్మవారి ఆశీస్సులు, వాలీశ్వర స్వామి ఆశీస్సులు, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్.